మేడం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ హైదరాబాద్ లో 4 ఎన్నో ఉన్నాయి. ఈ 4 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోని ఏదో ఒక హాస్టల్ ని కొంచెం ఆకస్మికంగా తనిఖీ చేద్దాము అనే ఉద్దేశంతో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలేదు, మా నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా నేను ఒకసారి ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు మెనూ సరిగా పాటించకపోవడం, అదే విధంగా భోజనంలో నాణ్యత లేకపోవడం, ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవడం. వార్డెన్ ఉన్నారు, తను నైట్ 9 o'clock వరకు ఉండాల్సిన వార్డెన్ కూడా ఆ రోజు 5 గంటలకే వెళ్ళిపోతున్నారు, 4:30కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా చెప్పటం, సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఇవన్నీ నేను గ్రహించి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్ గా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది. ఆ పిల్లలతో కూడా మాట్లాడాను, పిల్లల యోగక్షేమాలు కూడా నేను కనుక్కున్నాను, వాళ్ళతో కలిసి భోజనం చేశాను. నాణ్యత కూడా ఇబ్బందికరంగా ఉందని సంగతి తెలిసి ఇమీడియట్ గా మేము ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న తర్వాత కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అన్ని హాస్టల్స్ ని కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలా తయారయ్యారంటే మంచిని మంచిగా కూడా చూపించుకోలేని దరిద్ర పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ రోజు అక్కడ ఏదో మాట్లాడుతుంటే అందులో ఏదో బొద్దింగ్ వచ్చిందని ఒకడు అలాగా ఇలాగ ఇష్టానుసారంగా రాసుకుని పడిపోయారు. నోటికి వచ్చినట్టు ప్రచారం. ఆఖరికి ఏదో 2-3 తెలియక ఏదో పెట్టారు అంటే దానికి ఒక ఆలోచన చేసుకోవచ్చు. అఫీషియల్ పేజ్ లో హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక, ఈడిగానే వచ్చి చూసాడా? బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక, నేను వడ్డించిన భోజనం, తేడా గమనించండి. ఇన్ని అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న పావునైనా పెద్ద గరదలో కొట్టాలి. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకుని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్ కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు గాని లోకల్ మినిస్టర్లు గాని ఒక్క రోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు, మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించి పనిచేస్తేనే రేపొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము. అదే పని మేము ఈ రోజు చేస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు, అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయటం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.